అందరూ జాగ్రత్త ఆశీర్వాదం హ్యాపీ ఉంటే ఇద్దరు చెప్తారు ఆయన కూడా తిరుగు హ్యాపీ చూడు సచివాలయ రాజ్ కుమార్ని ఎదుగుమందిరావు గోరిపత్తి సచివాలయంగా కోరుతాం. ఇప్పుడు ఆశీర్వాదం గారిని వేదిక మీద రాజు గారు విజయానికి కృషి చేసి ఎంతో కష్టపడి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ నిలబడినప్పటికి కూడా గంధి శ్రీనివాస్ గారిని ఘన విజయాన్ని చేకూర్చిన కార్యకర్తలను కలవాలి. ప్రతి కార్యకర్తని కలిసిన తర్వాత ఆ ఊరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఇప్పటికే ప్రతి గ్రామం కూడా ఎమ్మెల్యేగా తిరగటం జరిగింది. చివరిగా మన భీమవరం మండలానికి వచ్చి కోవడన్నవరం, నరసింహపురం ఈ వేళతో మొత్తం భీమవరం మండలం 25 పంచాయతీలు కూడా అవుతాయి. అయిన తర్వాత మరి నామినేషన్లు అయిన తర్వాత ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలను కలిసిన తర్వాత ఆయన వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేగేసి నరసింహరాజు గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఎప్పుడు కూడా మా గ్రామా నుంచి ఈ పార్టీకి మేయర్టీ చూపించాం. నెక్స్ట్ కూడా మన నాయకులు చిన్నవాళ్ళు వాళ్ళు కూడా మంచి విజయాన్ని తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని ఎక్కించి మళ్ళీ ఇదే వేదిక మీద మళ్ళీ ఇలా చూస్తామని చెప్పి ఆశించుకుంటా ఈ సెలవు తీసుకుంటాం సార్. భార్య, మీ బిడ్డలతో, మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో ఏమైనా ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక మెజార్టీ గెలిపించాలి ఉమాపాల్ గారిని, గంధి శ్రీనివాస్ గారిని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. సభకి నమస్కారం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను అన్నవరం అని చూడగానే నాకు రావాలనిపించింది. దానికి కారణం ఏంటంటే ఇక క్వార్టర్స్ మన భీమవరం రావాలి. దాన్ని ఈరోజు దీనివల్ల మనకి ఏంటి లబ్ధి అని అనుకుంటారు మీరు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే లబ్ధి ఏంటి అని అనుకుంటారు. ఇంకొక 5-6 సంవత్సరాల్లో మన పిల్లలు, మన యొక్క అట్మాస్ఫియర్, ఇక్కడ వచ్చేటువంటి బిజినెస్ డెవలప్మెంట్ చూసి మనమే ఆశ్చర్యపోతాం. హెడ్ క్వార్టర్స్ అంటే మనకేది రాత్రికి రాత్రి వచ్చే అభివృద్ధి ఎప్పుడు కూడా అభివృద్ధి కాదు. సంవత్సరం వెంబడి సంవత్సరం వచ్చే అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి. దాన్ని మనం చూడబోతున్నాం కాబట్టే గంధి శ్రీను గారిని మనం ఏమన్నాం అంటే రియల్ హీరో అన్నాం. అది దాని వెనుకున్నటువంటి అర్థం. అలాగే మన ప్రాంతం అంతా కూడా చాలా వరకు ఆక్వా కల్చర్ ఉండడం, దానివల్ల రీసెంట్గా ఒక స్టడీ జరిగితే హెల్త్ ఇష్యూస్ గురించి కొంత మాట్లాడుతూ ఉన్నారు. అంటే హెల్త్ పరమైనటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా అవసరతలు మనకి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో అవసరం కనబడతా ఉంది. రాబోయే రోజుల అవసరతకి భీమవరం ప్రాంతంలో మనకి ఒక మంచి 100 బెడెడ్ హాస్పిటల్ వస్తూ ఎక్విప్మెంట్తో వస్తుందంటే అవసరతలకి రాబోయే రోజుల్లో కూడా ఒక డెవలప్మెంట్ అనేటువంటిది మనకి కనబడుతుంది. అది కూడా గంధి శ్రీను గారి యొక్క ఆ ప్రోద్బల్యంతో, ఇనిషియేషన్ తోటి ఈరోజు 100 బెడెడ్ హాస్పిటల్ రీసెంట్గా నేను శ్రీను గారితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ అంతా చూడడం జరిగింది.
ఇది మనకి మన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలలో ఎక్కడో ఉండేటువంటి ఈ ఆరోగ్యశ్రీని ఇప్పుడు 25 లక్షలు 20 లక్షల దాకా ఓకే 25 లక్షల దాకా ఉంది అంటే ఒకటే మనం ఆలోచించాలి. ఈ మధ్యతరగతి కుటుంబం కానీ దాని దిగువన్న కుటుంబం కానీ ఎప్పుడన్నా సడన్గా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఏంటి ఒక 1000 రూపాయల నెలకి లేకపోతే 1500 2000 దాచుకుంటూ ఆరోగ్య పరిస్థితులు వస్తే మనం హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాలి కదా అనే పరిస్థితి ఉండేది ఇంతకుముందు రోజుల్లో. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి గంటిశ్రేణి గారు మన ఊరు వచ్చారంటే మన ఊరు మరి ఎప్పుడైనా మన పనులన్నీ కూడా సక్రమంగా ఏది అడిగినా చేసి పెట్టారు. ఈ రోడ్డు కూడా మొన్న ఈ మధ్యన కూడా ఇబ్బంది పడుతున్నాం అనేటప్పటికి ప్రభుత్వం సరైనటువంటి స్పందన లేకపోయినా ఇది కంపల్సరీగా చేసి తీరాలనే ఉద్దేశంతో కంప్లీట్గా మనకి అన్నీ చేసి పెట్టారు. అలాగే వాటర్ ప్రస్తుతం అందరికంటే ముఖ్యంగా ఉపయోగపడే వాటర్ స్కీమ్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అదేంటంటే దానివల్ల మనకి ఇంకా రేపు బయటికి వెళ్ళి ఫిల్టర్ అయిందా బాగుందా అని అక్కర్లా. ఇప్పుడు ఫిల్టర్ బ్యాగ్లు పోయినాయి అయ్యానో ఒక్కడ స్వచ్ఛంగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా నీరు ఎక్కడికే బయటికి వెళ్ళి ఒక్క డబ్బా కూడా తెచ్చుకోలేదు. అంత ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అందించారంటే మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అంచేత ఆ అభిమానాన్ని మనం నిలబెట్టుకుని తప్పనిసరిగా అధిక మెజార్టీతో ఆయన గెలిపించినట్లయితే మనకి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు పడుతుందంటే మనందరూ తప్పనిసరిగా ఆయన్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించి మన గ్రామం యొక్క పరిస్థితి ఏంటి అని గంటిశ్రేణి గారు తెలియపరచాలంటే మీరందరూ తప్పనిసరిగా అందరికీ చెప్పి తప్పనిసరిగా ఓట్లు వేయించి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరితో కాదు మన పక్కన ఉన్న వాళ్ళతో చెప్పాలి, అందరికీ తెలియజేయాలి. మనం పొందే అభివృద్ధి ఏంటో దీనికి ముందు ఎంత అభివృద్ధి సాధించాం అనేటటువంటి విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మీ అందరినీ మరీ అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. తప్పనిసరిగా చేస్తారనే నమ్మకంతో మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ చదువుతాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజు అంతా చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా గతంలో సంవత్సరాది రోజున ఉగాది రోజున ఇంట్లో చేసిన పచ్చడి వేప పచ్చడి తిన్న తర్వాత ఆ రోజు హాలిడే కింద భావించి ఆఫీసులోనే ఉండిపోయేవాడిని. ఈ సంవత్సరం అదృష్టం ఏంటో మరి కొన్ని చోట్ల గుడికి అది రమ్మంటే వీరవాసం అది వెళ్తూ ఉంటే ఏ ఊరు చూసినా ఏంటో మరి కోలాహలంగా పండగ కింద అది చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎప్పుడు కూడా చూడలేదు ఇలాగ. ఎక్కడ అమ్మవారి గుడి చూసినా ఎక్కడ చూసినా జనాలు అందరూ కూడా హడావుడిగా పూజలు కార్యక్రమాలు అవి చాలా గొప్పగా నేను ఎప్పుడు చూడలేదండి. మీరు అందరూ చూసుకుంటారు ప్రతి గ్రామంలో అలా జరుగుతుంది. చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారంటే కొత్త సంవత్సరం మనకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. గతంలో ఏదన్నా ఉంటే చేదు అనుభవాలన్నీ మర్చిపోయేటట్లుగా మంచి అనుభవాలను అన్నింటినీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి వాణిజ్యపరంగా కానీ అన్ని రంగాల్లో వాడికి కూడా మంచి జరగాలని చూడ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందని పంచాంగం చూసుకుంటాం, పంచాంగ శ్రవణం వినటం ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎంతో ఆశతో ఎదురు చూడటం జరుగుతుంది. అటువంటి రోజుని ఈ రోజున కోవాడ గ్రామం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ అందరితో ఇలాగా ఉగాది పండుగని పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మధ్యన ముఖ్యంగా ఈ రోజున ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉంది. గతంలో 2019లో ఒక సెలబ్రిటీ, ఒక సినిమా నటుడు, ఒక పార్టీ అధ్యక్షుడు వేలాది మంది